యూపీ టీ20 లీగ్ లో టీమిండియా యువ పేసర్ కార్తిక్ త్యాగి నిప్పులు చెరిగే వేగంతో వార్తలు నించాడు. సాధారణంగా ఒక బౌలర్ ఒక స్పీడ్ తో పరిగెట్టి బంతులు వేస్తే ఒక రకమైన రికార్డ్ వస్తుంది. ఏకంగా 153.6 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి టీమిండియా క్రికెటర్ ప్రిన్స్ యాదవ్ ను అవుట్ చేసేశాడు. ఈ విధ్వంసకర బౌలింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒకవైపు భారత సీనియర్ జట్టు శ్రీలంకతో టెస్ట్ సిరీస్ ఆడుతుంటే, మరోవైపు వైట్ బాల్ ఫార్మాట్ ప్లేయర్లు దేశవాళీ టీ20 లీగ్లలో సత్తా చాటుతున్నారు. అందులో భాగంగా ఆగస్టు 23న మీరట్ మావరిక్స్ అలాగే గోరఖ్పూర్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కార్తిక్ త్యాగి తన వేగంతో చాలా అద్భుతం సెన్సేషన్ క్రియేట్ చేశాడు. గోరఖ్పూర్ లయన్స్ బ్యాటర్ అయిన టీమిండియా యంగ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ క్రీజ్ లో ఉండగా గంటకి 153 కిలోమీటర్ల వేగంతో ఒక రాకెట్ లాంటి డెలివరీ వేశాడు. అయితే 153.6 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఆ బంతిని తట్టుకోవడం ప్రిన్స్ యాదవ్ సాధ్యపడలేదు. షాట్ ఆడడానికి ప్రయత్నించి వికెట్స్ ముప్పించుకున్నాడు. ఈ క్రమంలో మీరట్ మేవరిక్స్ కెప్టెన్ టీమిండియా స్టార్ ఫినిషర్ రింకు సింగ్ అద్భుతమైన క్యాచ్ గా మలుచుకోవడంతో ప్రిన్స్ యాదవ్ ఇన్నింగ్స్ ముగిసింది. వేగవంతమైన బౌలర్ గా గుర్తింపు ఉన్న ప్రిన్స్ యాదవ్ సైతం త్యాగి విసిరిన ఈ బుల్లెట్ డెలివరీకి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే కార్తిక్ త్యాగి ఈ లీగ్ లో ఇలాంటి విధ్వంసకర బౌలింగ్ కొత్తేమీ కాదు. ఆగస్టు 21న నోయిడా కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 150 కిలోమీటర్ల వేగంతో పిన్ పాయింట్ యార్కర్ విసిరి బ్యాటర్ శౌర్య సింగ్ మిడిల్ స్టంప్ ని లేపావతలేశాడు. తన వద్ద ఉన్న అపారమైన పేస్ పవర్ ను క్రమశిక్షణతో ఉపయోగించుకుంటూ వరుసగా లీగ్ లో వికెట్లు పడగొట్టుకుంటూ వస్తున్నాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.